పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मकाली मकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్షం మూలికా శాస్త్రజ్ఞుని. వాస్తు సాముద్రిక మళ్ళీ ఇవి హస్త సాముద్రిక మరి వచ్చేసి మంత్రము యంత్రము ఇవన్నీ ఉన్నాయా అనే దాని మీద సంశయం పబ్లిక్ లోపల చాలా మందికి ఇవన్నీ లేవు బూటకాలు అది అని చెప్తారు. దైవం కూడా లేదు, దయ్యం లేదు, వేస్ట్ అవన్నీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు గాలి, ఎండ, వెలుతురు, సూర్యుడు, చంద్రుడు, ఈ నవగ్రహాలు, ఇప్పుడు మార్స్ మీద కుజగ్రహం మీద కూడా మన దాని మీదకి ఓ రోబోను పంపించారు. అదన్నీ ఫోటోలు తీస్తున్నది. మరి అక్కడ ప్రళయం ఏర్పడ్డదా ఒకప్పుడు, భూకంపం, మొత్తం యుగం మారిపోయిందా? మరి ఏంటంటే వాటర్ ఇట్లా పోతున్నట్టే ఆగిపోయినట్టున్నది. బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడు రాజుల కాలంలో ఉన్నట్టు గుహలు అన్నీ ఉన్నాయి, ఎక్కడో అక్కడ ఉన్నాయి. మరి అస్థిపంజరాలు, పుర్రెలు కొన్ని అక్కడక్కడ పడి ఉన్నాయి. మరి ఆ లోకం ఏమైంది? ఏది ఆ కుజగ్రహ సంబంధమైన లోకము మార్స్ మీద మరి ఏం జరిగింది అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. మరి 9 గ్రహాలు ఉన్నాయా అంటే లేవంటే ఇప్పుడు అది ఈ కుజగ్రహం ఎడికెళ్ళి బయటపడ్డది. మీరు చూడండి, యూట్యూబ్లో చూడండి, కుజగ్రహం గురించి ఇస్తున్నారు. ఒక్కొక్కటి విచిత్రమైన సన్నివేశం దాంట్లో చూస్తుంటే సీన్స్ మన మెదడు అనేది పనిచేయకుండా అయితే అంత అద్భుతంగా ఉన్నది. అక్కడ మరి అంతకుముందే ఎవరో రీసెర్చ్ చేసినట్టుగా స్కై ల్యాబ్లు మన ఈ ఎవరు ఈ రీసెర్చ్ చేసే వాళ్ళు సైంటిస్టులు పడి ఉన్నాయి అస్థిపంజరాలు. మరి ఇవన్నీ మరి అక్కడ ఇప్పుడు దాన్ని శోధిస్తుంటే వాటర్ అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్నది. మరి మానవుడు నివసించే దానికి కొన్ని వాయువులు అనేటివి తక్కువ ఉన్నాయన్నమాట. ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడ్, మళ్ళా ప్రతి ఒక్క ఆక్సిజన్స్ ఉండాలి కదా, అటువంటివి కొన్ని తక్కువ ఉన్నాయి. మరి మానవునికి సరిపోయిన గిట్ట అక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటే మాత్రం 100% మానవులు పోయి ప్రశాంతంగా నివసించే ఏరియా, చెట్లు కూడా ఉన్నాయి. మరి ఇటువంటివి గ్రహాలు లేవు, దేవుళ్ళు లేడు, భూలోకం, యమలోకం, ఇంద్రలోకం, మరి చంద్రలోకం, సూర్యలోకం ఇవన్నీ లేవని నేను ఎప్పుడు అనకూడదు. అన్నా కానీ విమర్శించినా మనము దాని గురించి పిల్లలకు అవగాహన నేర్పియాలి, బోధగురువులైనా చెప్పాలి, నవగ్రహాల గురించి మంచి అవగాహన తీసుకురావాలి. ఏమైనా అయినా అవి లేవని వాళ్ళు నవ్వుతున్నా కొంచెం ఇంకా మికిలింపుగా ప్రసంగాలు ఇచ్చుడు చాలా తప్పు. ఒక బోధగురు అన్నప్పుడు ఒక భక్తి భావనను వాళ్ళ లోపల మేల్కొల్పాలి, నింపాలి, ప్రేక్షకులకు భక్తి నింపాలి.
ఓ నాస్తికుని తీసుకొచ్చి వానితోటి నాస్తికత్వం చెప్పించి అది లేదు ఇది లేదు వాడు 12 పుస్తకాలు చదువుతాడు. ఓడించాలి, ఆస్తికులను ఓడించాలన్నదే వాని ఉద్దేశం, వాని ధ్యేయం, వానికి సంకల్పం. దాని గురించి తెలంగాణ నాకు పుస్తకాలు చదివి రాముడు ఏం చేసిండు, కృష్ణుడు ఏం చేసిండు, రావణుడు ఏం చేసిండు, ఇటువంటివన్నీ చదివి విమర్శిస్తుంటాడు. మరి మనం ఆస్తికులం అవసరం లేదు, రామాయణం చదివినాం, సీత, రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, లవకుశులు, ఈ స్టోరీ అయిందా అంతవరకు. వాడు విమర్శన తత్వంగా విమర్శన యొక్క మైండ్లో పెట్టుకొని విమర్శన పూర్వకంగా చదువుతుంటాడు. ఏడ విమర్శించాలి, ఏడ తప్పు దొరుకుతుంది అనేది. అయితే ఇలాంటివన్నీ మన పిల్లలను, యువకులను పెడదారి పట్టియకుండా గురువులు, మన బోధ గురువులు ఏదైతుండ్రో మంచి బోధ చెప్పి మంచిగా దేవుని యొక్క భక్తి భావనను వాళ్ళ లోపల నింపాలని చెప్పేసి నా ఉద్దేశం. అయితే ఈ శాస్త్రాలన్నీ అంతరించిపోతున్నాయి. మంత్రశాస్త్రం, యంత్రశాస్త్రము, వాస్తుశాస్త్రము ఇవన్నీ అంతరించిపోతున్నాయి. ఈ అంతరించిపోయే ఈ మన భూమి మీద ఏం చేస్తున్నారంటే కొందరు విద్య రాని వాళ్ళు మామూలుగా ఊర్లల్లో ఏదో వానికి వచ్చినాయి, ఏదో ఎత్తకాయ పుస్తక ఓం నమ శివాయ ఏదో రాసేసి దాంట్లో పెట్టేసి తాయితలో పెట్టి కడుతుంటే ఆయన అదృష్టం కొద్దిగా 10 మందికి ఇస్తే 5 నలుగురికి మంచిగా అవుతుంటే వీనికి పేరు వస్తుంటుంది. మీద 8 ఇద్దరికి వచ్చితే 8 మంది దాంట్లో మోసపూరితం అయిపోతుంది. వీడు మోసం చేయాలని కూడా చేయడు, కానీ వీడు డబ్బుల గురించి, జీవనోపాధి గురించి చేస్తుంటాడు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, నాకు చేతబడైంది, నాకు దయ్యం పట్టింది, నాకు అదే అయింది అని పోయేసి ఉన్న డబ్బంతా వెచ్చించడానికి ఇస్తుంటారు, పాడైపోతుంటారు. దీని లోపల ఏంటంటే మంచి ఎడ్యుకేటెడ్ ఉంటే, మంచి ఎడ్యుకేషన్ ఇస్తే శాస్త్రం అనేది బీజాక్షరాలు అనేటువంటివి, నవగ్రహాలు అనేటువంటివి, ఎవరికి ఏ స్టోన్ ఇవ్వాలి, ఎవరికి ఏ రత్నం ఇవ్వాలి, ఎవరికి ఏ రుద్రాక్ష ఇవ్వాలనేది వానికి అవగాహన ఉండాలి, వానికి మంచి నాలెడ్జ్ ఉండాలి, విద్య రావాలి. విద్య రాని వాడు ఇంత పశువు అన్నట్టు ఆ చదువురాని మంత్రకాల దగ్గర పోయి ఆగమైపోతున్నారు జనాలు. ఇప్పుడు నేను 42 సంవత్సరాల నుంచి చదువుకొని దీని విద్యను నేను ఏదైతే పాఠ్య పుస్తకాలు పక్కన పెట్టి ఈ గ్రంథాలు చదవడం స్టార్ట్ చేసిన. దీని మీద నేను ఒక PhD లాగా చేసేసి ఇప్పుడు ఒక గ్రంథం కూడా రాసిన, సకల శాస్త్ర గ్రంథం అని 1100 పేజెస్ 25 సంవత్సరాలు రాసిన. దాంట్లో మంత్రము, యంత్రము, రుద్రాక్ష, మూలికలు, వాస్తు, నవరత్నాలు, అష్టసాముద్రిక, వీటన్ని 7 సబ్జెక్టులు రాసిన సంపూర్ణంగా. ఒక పుస్తకం తీసుకున్నానంటే ఆడు గురువు అయిపోతాడు. అట్లానే ఎంతోమందికి నేను ఈ గ్రంథం ఇస్తున్నా, మళ్ళీ వాళ్ళకు సరిపోని మెటీరియల్ మొత్తం మంత్ర వాళ్ళకు మంత్రదండము ఇవన్నీ ఇచ్చేస్తుంటాం. ఇచ్చేస్తే వాళ్ళు ఏమవుతాడంటే ఒక గురువుగా మారుతాడు. నా బుక్ను 3 సార్లు చదివిందంటే ఆడు గురువు అవుతాడు 100%. 20 సంవత్సరాల దత్తాత్రేయ అనుగ్రహంతో రాసింది. అయితే ఈ లోకంలో ఈ మోసపూరితమైన గురువులు ఏదైతున్నారో వాళ్ళ దగ్గర పోకుండా ఇప్పుడు నేను చేస్తున్నా. ఒక సోమవారం, మంగళవారం హాలిడే ఉంటే మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. నేను ఉండేది ఇక్కడనే ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డిని కాలనీలో ఉంటా. మీరు రావచ్చు, నన్ను కలవచ్చు. ఒక మనిషికి 40 నిమిషాలు టైం తీసుకుంటా. 100%గా మీకు ఏదైతే ఉందో మీ చేతులు హస్తసామతి, మీరు తెచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కూడా సరిగా లేకుండా చెప్తా, ఇది సరిలేదు, ఇది డేట్ ఆఫ్ బర్త్ అని. మీ చేయి చూసి అన్నీ చెప్తా, కుజదోషం, నాగదోషం, పితృదోషం ఏది ఉన్నా కానీ రాండి, నన్ను కలవండి. సోమవారం, మంగళవారం హాలిడే ఉంటుంది. మిగతా రోజులలో ఎప్పుడన్నా 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా నేను సంపూర్ణంగా జాతకాలు చూస్తా. మీ యొక్క సమస్యకు నేను కూడా మీ లోపల ఒక వ్యక్తి, మనిషినై, మీ కుటుంబ సభ్యునై 40 నిమిషాలు మీతో పాటు నేను కూడా విచారణ చేసి ఒక కంక్లూషన్కి వచ్చి యంత్రము, మంత్రము, రాయో, రత్నము ఇస్తాం. రండి. మీరు నా దగ్గర అంటే నేను కమర్షియల్గా చెప్తలేను. 10 మంది దగ్గర తిరిగి వేసారిన వాళ్ళు, ఇది కాదు ఇదంతా వేస్ట్ అనుకున్న వాళ్ళు రండి. నా దగ్గర కూడా ఫైనల్గా మీరు చూడండి ఏం జరుగుతుంది, ఏం కథ మీకు తెలుస్తుంది. అయితే ఈ వాస్తు వస్తాడు, ఆయన ఆ గోడలు, ఈ గోడలు గుల్లొక్కులో పట్టిస్తాడు, మంత్రాలు తాయితలు అవి వేపిస్తాడు, అవి పని చేయి. శాస్త్రం ఉంది దీనికి యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఇవన్నీ వేదాలలో కూడా మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము ఇవన్నీ పెట్టిరు. వాటి నుంచే కొన్ని బయటకు వచ్చినాయి తాటాగ్రంగా. అటువంటివన్నీ నాకు లభ్యమైనవి. వాటి నుంచి కొన్ని యంత్రాలన్నీ తీసి అవి ఏవైతే ఉపయుక్తంగా ఉన్నాయో, ఏవైతే ఉపయోగపడుతున్నాయో, ఏదైతే రిజల్ట్ వచ్చిందో వాటిని వాడుతుంటా నేను. కాబట్టి ఈ నవగ్రహాల గురించి స్టోన్స్ ఇస్తుంటారు.
ఒక్కొక్క స్టోన్ మా అంటే అది 3,000 2,000 ఉంటుంది. హోల్సేల్కి అయితే 2,000 పడుతుంది. అది క్యారెట్ 1,000 రూపాయలు ఉంటుంది ఎక్కువ. అది నా 10,000 క్యారెట్ 20,000 క్యారెట్ అని చెప్పేసి అమ్మేసి వాడు ఉన్న బంగారం ఉంగరాలు అమ్మి నీ రాయి తీసుకొని పోతాడు. తప్పది. ఏంది వాడు వచ్చిండే ఆపద మీద వానికి ఓ రాయో రత్నమో తక్కువ పడేటట్టు ఇవ్వండి. మీకు ఇంకే రిజల్ట్ బాగా అనిపించింది, ఇంకా నీకు పైసలు పెట్టి ఇంకా పెద్దది కొనుక్కోవాలి, నాకు మంచిగా అయిపోయినా అనుకుంటే అప్పుడు కొనుక్కోమని చెప్పాలి. మనం వచ్చినప్పుడు మాత్రం వానికి ఆయన యొక్క పరిస్థితిని బట్టి వాడు మొత్తం తిరిగి రోడ్ల పాలయ్యే నీ దగ్గరకు వచ్చాయి. మళ్ళీ నీకు ఈ 10 రూపాయల ఇది ఒక 1,000 రూపాయలు రాయి 10,000 చెప్పి వాని దగ్గర దొబ్బిపోతే వాడు ఇంకా ఆగమైపోతాడు. నీ గురించి ఇంకో అప్పు చేయాల్సి వస్తుంది. లేదా ఉన్న బంగారం ఉంగరాలు ఉడవికి నువ్వు ఇచ్చిన ఎండి ఉంగరం పెట్టుకోవాల్సి వస్తుంది. తప్పది. అందుకని ఇలా రోజు సబ్జెక్ట్ ఏంటంటే నవరత్నాలల్లో కెంపు అంటే రూబీ. ఈ రూబీ రత్నం ఏదైతుందో సూర్య సంబంధమైన రత్నం ఇది మనిషికి నేమ్ తోటి అయితే పేరుతోటి అయితే ఆ అనే అక్షరంతో వస్తుంది. అయితే ఈ ఇది ఏంటంటే ఈ రాయి మనకు ఇది ఆదివారం రోజు ధరించాలి. ఈ సూర్య సంబంధమైన రత్నం. సూర్యుడు ఏదైతే సూర్యుడు తేజస్సు లోపిస్తుందో వాళ్ళు పెట్టుకోవాలి. అయితే ఈయన ఈ కెంపు ఏదైతుందో ఇది ఉంగరబేలికే ధరించాలి. ఈ కెంపు పెట్టుకోమన్నారు నన్ను కొమ్మ పెట్టినా అంటే ఈ కెంపు ఉంగరబేలికే పెట్టుకుంటే మంచిది. ఒక్కొక్క వేలుకు ఒక్కొక్కటి ఉంటుంది. పుష్యరాగము, చూపుడు వేలు, మధ్య వేలుకు నీలము, డైమను, మళ్ళీ వచ్చేసి పగడము, ముత్యము, ఇవన్నీ రెండో వేలుకు ఉంగరం వేలుకు, చిటికెన వేలుకు పచ్చ, డైమను, ఇవి ఇట్లా పెట్టుకోవాలని అనేది శాస్త్రం ఉంది. అయితే ఈ కెంపు ఏంటంటే మనిషి లోపల ఒక ఉద్రేకత, ఒక శక్తిని, ఒక స్టైరన్ తీసుకున్నట్టు స్టైరన్స్ టాబ్లెట్ వేసుకుంటాడు వస్తుంది కదా ఉద్రేకం అట్లయితాడు. అయితే దీని లోపల బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఈ స్టోన్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచుతుంది. అయితే ఈ బ్లడ్ సర్క్యులేషన్ లోపల బ్లడ్ లోపల ఏమైనా కల్మషాలు ఉన్నా కూడా తీసేస్తుంది. దీని పేరే బ్లడ్ స్టోన్ కూడా అంటారు. అయితే ఈ కెంపు ఏదైతుందో ఆదివారం పెట్టుకోవాలి. ఇంకా కావాల్సి ఉంటే నేను ఒక శ్లోకం చెప్తా, మీరు మంచిగా వినండి, రాసుకోండి. ఇది నెట్ల కొట్టినా వస్తుంది మీకు ఈ శ్లోకము. ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధిమ్మహీం తన్నో సూర్య ప్రచోదయత్. ఈ శ్లోకాన్ని మీకు కెంపు పెట్టుకోమని చెప్తారు కదా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నోళ్ళు. ఇది రాగి చెట్టు ఉంటుంది కదా, రాగి చెట్టు, ఆ రాగి చెట్టు ఒక ఆకైనా సరే లేదనుకుంటే ఒక వేరైనా సరే దగ్గర పెట్టుకోండి. ఆకైతేనేమో ఆకు మీద కూడా ఈ శ్లోకాన్ని రాసి లామినేషన్ చేసి దగ్గర పెట్టుకున్నా కానీ కెంపు పెట్టుకున్నట్టే లెక్క. ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధిమ్మహీం తన్నో సూర్య ప్రచోదయత్. మళ్ళీ ఒకసారినండి. అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధిమ్మహీం తన్నో సూర్య ప్రచోదయత్. ఇది రాసుకోండి. మీరు ఒక రాజాకు మీద ఈ మంత్రం రాసి లామినేషన్ చేపియండి. ఏది ఆధార్ కార్డు చేయించినట్టు చేపించేసి దాని దగ్గర పెట్టుకున్నట్టయితే మీకు కెంపు కంటే 10 రెట్లు ఎక్కువ పెట్టుకున్నట్టు. ఇలాంటి రాళ్ళు ఏదైనా కావాలంటే మీకు బయట 20,000 చెప్తుండు, 30,000 చెప్తుండు, 40,000 చెప్తుండు స్వామి అంటే నాకు ఫోన్ చేయండి, నేను ఆన్లైన్ కూడా పంపిస్తాను. క్యారెట్ 1,000 రూపాయలు ఉంటుంది, ఇంకా తక్కువ కూడా ఉంటుంది. మీరు చేపించుకొని సంతోషంగా పెట్టుకోండి. మీరు నా దగ్గరనే తీసుకోవాలని కాదు, దానికి చెప్తున్నా. జెన్యున్ ఏదైతుందో తీసుకొని కానీ పెద్ద పెద్ద చేపలలో పోయేసి 1,000 రూపాయలు దండించుకొని అది పెట్టుకున్నాక కొన్ని రోజులకు నాకు పడలేదు చేయలేదు అనేది పీక్ పారేస్తుంది. ఎందుకు పడదు తెలుసా? నువ్వు పెట్టుకున్న నుంచి ఇంకా నువ్వు ఆయనకి 50,000 పెట్టొచ్చినావు, ఇంకా పైసలు టైట్ అయిపోతాయి. వద్దు. మీరు ఏదైతే ఈ గింతలు ఉన్నది గురుగారు అంటే అంతలో కూడా పెట్టదు. ఇంకా అట్లా అనుకుంటే హకీకాయన వస్తాయి మక్క నుంచి. ఈ కెంపుకు సంబంధించిన రెడ్ స్టోన్ కూడా ఉంటుంది హకీకలా. అది మా అంటే 400-500 ఉంటుంది. నేను ఫ్రీగానే ఇస్తాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి, జాతకం చూసుకున్న వాళ్ళకి. అట్లా కూడా ఉంటుంది. మీరు ఏది ఉన్నా కానీ నాకు పొద్దున్న 7 నుంచి 9 దాకా మాట్లాడతా. నేను పర్సనల్గా రాత్రి 10 నుంచి 12 దాకా పర్సనల్గా మాట్లాడతా. ఫోన్లో మాట్లాడడానికి మాత్రం ఫీజు ఉండదు, ఎలాంటి ఫీజులు ఉండవు. మీకు రావాలి నన్ను వచ్చి జాతకం చూసుకోవాలంటే ఫీజు ఉంటుంది. ఇంకేదైనా వస్తువులు కావాలి, రాళ్ళు కావాలి, రత్నాలు కావాలి, రుద్రాక్షలు కావాలంటే వాటికి డబ్బులు తగ్గుతాయి. మీరు ఎప్పుడైనా నేను 24 గంటలు మీ యొక్క సేవలో ఉంటా, నా తుది శ్వాస వరకు. మీ సాయి దత్తానంద. జై గురుదత్త.